బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. అపర్ణ కావ్యతో మేము రిపోర్ట్స్లో ఏమొస్తుందో అనేసి టెన్షన్ పడుతూ ఉన్నాము, కానీ నువ్వు మాత్రం ఏమి తెలియనట్టు ఏమి జరగనట్టు అలా నెమ్మదిగా ఎలా ఉన్నావు అనేసి అంటుంది. అప్పుడు కావ్య, నాకు నిజం తెలుసు కాబట్టి అత్తయ్య, రిపోర్ట్స్లో ఏమొస్తుందో ఊహించగలను అత్తయ్య నేను, అందుకే ప్రశాంతంగా ఉన్నాను అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఆ రిపోర్ట్స్ రాక నీ పెళ్ళాన్ని అర్థం చేసుకోలేక నాకు బీపీ పెరిగేలా ఉందిరా రాజ్ అనేసి అంటుంది. అప్పుడు రాజ్, అమ్మ నానమ్మ రిపోర్ట్స్ వచ్చాయనేసి అంటాడు. అప్పుడు రాజ్, రిపోర్ట్స్ కావ్య బిడ్డనే అనేసి ఉన్నాయి అనేసి అంటాడు. అప్పుడు కావ్య, కాదు ఆ బిడ్డ నా బిడ్డ కాదు అనేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్, షటప్ కళావతి, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ రిపోర్ట్స్ ఏమైనా చిత్తు కాగితాలు అనుకుంటున్నావా? ఎంతో పేరున్న డాక్టర్లు వాళ్ళు టెస్ట్ చేసి నీ బిడ్డే అని వాళ్ళు నిర్ధారించారు, అయినా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. అప్పుడు కావ్య, ఆ రిపోర్ట్స్ నన్ను మోసం చేస్తున్నాయి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, మీరైనా అర్థం చేసుకోండి అనేసి అంటుంది. అప్పుడు రాజు, అసలు నిన్ను ఎలా మార్చాలి అనేసి అంటాడు. అప్పుడు కావ్య, ఎవరు నన్ను మార్చాల్సిన అవసరం లేదు, నా బిడ్డ ఎక్కడుందో నేను తెలుసుకుంటాను, నా బిడ్డ దగ్గరికి నేను వెళ్తాను అనేసి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. కావ్య దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి మొక్కుకుంటుంది. నా బిడ్డ ఎక్కడుందో నా దగ్గరికి చేర్చు తండ్రి, నా బిడ్డ ఎక్కడుందో దారి తెలిసేలా నాకు చెయ్యి తండ్రి అనేసి మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడు కావ్య దగ్గర ఉన్న పాపకి నోటులో నురుగలు వస్తూ ఉంటాయి. అప్పుడు కావ్య టెన్షన్ పడి రాజు కావ్య ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్కి చూపిస్తారు. అప్పుడు డాక్టర్స్ రిపోర్ట్స్ చూసి ఆ పాపకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హాప్ సిండ్రోమ్ ఉంది అనేసి చెప్తారు. అప్పుడు ఆ పాపని చూసి టెన్షన్ పడుతూ కావ్య, ఈ పాపకి హెల్త్ బాగాలేదు, అందుకే నా పాపని వాళ్ళు తీసుకెళ్ళి